శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ధనశీలవతి సీత కథ వినుడోయమ్మ దశరథ సూనుడు లంకనుడాసి దశకంఠు తలలు కోసి దశరథ సూనుడు లంకనుడాసి దశకంఠు తలలు కోసి ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరే రఘుపతి అయో నిజపైన అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ పరీక్ష పతి ఆనతి తలదాలికి అగ్ని దూకే సీత పతి ఆనతి తల రామలక్ష్మి మనసబు గారు పాడము కారు నొప్పి వచ్చి బాధపడుతూ ఉంది వెంటనే చూస్తామన్నారు అలాగా సాగించెను మాట నా కోడలికి ఏ కష్టం లేకుండా కాలు సుఖంగా జరిగేటట్టు చూడు తండ్రి శాంత నేను అప్పుడే చెప్పాను ఈ దిక్కుమాల పల్లెటూళ్ళ ఎందుకండి పట్నంలో ఏదో ఆసుపత్రికి తీసుకెళ్దాము అని నా మాట విన్నారా శాంత మన రామలక్ష్మి చాలా చల్లని చెయ్యే సుఖప్రసవం అవుతుంది అంతా శుభంగానే ఉంటుంది నువ్వేం కంగారు పడకు అయ్యగారు గుమ్మడి పని లాంటి మనోడు పుట్టాడండి అలాగే చూద్దాం ఆగు రామలక్ష్మి ఇంత కష్టపడి కాన్పు చేయించావా నీకు కానుకలు ఇవ్వకుండా పంపుతామా ఏమండి బాబు ఎంత బాగున్నాడో తెలుసా బంగారు కొండలా ఉన్నాడు బాబుని చూసిన సంతోషంలో నువ్వు ప్రపంచాన్నే మర్చేటట్టున్నావు ఇంతకీ రామలక్ష్మి ఏమన్నా సత్కరించడం ఉందా లేదా నేనంత మతిపరుచుతాను అనుకుంటున్నారా అవన్నీ ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాను సుబ్బులా తీసుకురా రా త్వరగా రా ఎందుకండి ఇవన్నీ ఇవ్వటం మా ఇష్టం కాదంటే మాకు కష్టం వస్తానమ్మా వస్తానండి ఏమిటి రామలక్ష్మి ఏమిటి ఇవన్నీ మున్సబ్ గారికి మనోడు పుట్టాడక్క అందుకని ఇవన్నీ ఇచ్చారు వద్దంటే మాత్రం ఊరుకుంటారా ఈ చీరని నాకెందుకే కట్టుకోవడానికి పొన్ని ఏంటి పిన్ని ఇది నీకు తర్వాత చదువుకుంది కానీ ముందు లాగించి పిన్ని ఎక్కడిదా మున్సబ్ గారింటికి కాన్పుకి వెళ్ళాను కాన్పంటే 10 ఏళ్ళు పోయాక నీకే తెలుస్తుంది ఎప్పటికి జ్ఞాపకం వచ్చిందా నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇది సత్రమా ఇల్లా పిచ్చి పిల్ల ఎండనక వాననక రాత్రి పగళ్ళు ఒళ్ళు ఓనం చేసుకుని ఎలా కష్టపడుతుందో చూడు అదే లేకపోతే మమ్మల్ని పత్తులు పెట్టి చంపేవాడు అప్పలమ్మా మరదల పిల్ల ఉంది కదా అని మనం పట్టించుకోలేదు అంతే రామలక్ష్మి 10 పడియా నీ చేతో డబ్బులని తాగి తలెట్టుకుంటున్నావు దాని కష్టం కూడా తగలేస్తానా సిగ్గు లేకపోతే సరే ఏమిటి అలా చూస్తున్నావు నేను నీ మావని అబ్బా మావ వేరడంత లేవు ఆ కడవడంత గుమ్మడికాయ కూడా ఖర్చు పెట్టక లోకువే తెలుసా ఎలా ఉంది ఒళ్ళు ఇప్పటిదాకా బాగానే ఉంది నిన్ను చూసిన తర్వాతనే కొంచెం చివచివలాడుతుందా పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర దారదులు అంతేగాని నువ్వు నా దారికి రానంటావు ఏమే నిన్ను ఎరుకునే మగసిరి నాకు లేదంటావా చెప్పు నీ సొల్లు కబుర్లు వినడానికి నాకు తీరిక లేదు మున్సబ్ గారింటికి వెళ్ళాలి షావుకారింట్లో పనుంది తప్పకుండా లేదా తప్పుకోరే ఏం చేస్తావు ఇదిగో రెక్కలు ముక్కలు చేసుకుని నువ్వు సంపాదించిందంతా మీ యొక్క సంసారానికే పెడుతున్నావు. ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? 4 సంవత్సరాల
7 నెలల 14 రోజులు. నీకన్నీ నవ్వులాట్లేనే. పాపం మీ మామ సచ్చినోడు నీ కోసం ఒంటి కాల మీద తపస్సు చేస్తున్నాడు కదా, వాణ్ణి కట్టుకోకూడదు? ఆ ఒంటి కాలి కొంగని కట్టుకోవాల్సిన కర్మ నాకేంటే. చూడు, నా కాబోయే మొగుడు ఎలా ఉండాలి ఏంటనేది అన్ని ముందే ఆలోచించుకున్నాను. ఆహా, ఆలోచించే పెట్టుకున్నావా? అయితే ఎవడేవాడు? నేను మాత్రం చూసానా, ఒక మంచి రోజు చూసుకుని మప్పుల్లోంచి వస్తాడు. నేను నీకు మనసిచ్చానే అంటాడు. మల్లెపూలు తెప్ప తెచ్చాను, మనం ఇద్దరం తేలిపోదామా అంటాడు. చెల్లి మోహన రంగాని మీకు ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతాను. మున్సిపల్ గారు ఎక్కడ? మొన్ననే కదా రిపేర్ చేయించాం, మళ్ళీ అప్పుడే రిపేర్ వచ్చిందా? ఏమి ట్రాక్టర్లు ఏమిటో? ఏమండి, మున్సిపల్ గారు? నేనేనండి, నేనే. నమస్కారం అండి. మీరు స్కూల్ టీచర్ వెంకటేశ్వరరావు. ఓ, కొత్త మంత్రులు గారా? పీడీఓ గారి ఆఫీస్ నుంచి మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నట్టు ఆర్డర్స్ వచ్చాయి. రండి రండి. శాంత, 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 మన ఊరు కొత్త మంత్రులు గారు వస్తున్నారని చెప్పలేదు. వారే మీరు. నమస్కారం అండి. నమస్కారం. ఒక్కరే వచ్చారే, పెళ్ళాం పిల్లలు తీసుకురాలేదా? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మా అమ్మ అక్కయ్య ఉన్నారు. ఇక్కడ ఇంటి సదుపాయం చూసుకుని తీసుకొద్దాం అనుకున్నా. మీకేం విచారం అక్కర్లేదు, ఇక్కడ సకల సదుపాయాలు ఉన్నాయి. శాంత, ఆ స్కూల్ తరాలు ఇలా తీసుకురా. మీరు వస్తున్నప్పుడు చూశారుగా మా ఊరు ఎలా ఉంది? చాలా బాగుందండి. ఆ ఊరి చివర బాగుంది చూశారు. వర్షాలు వస్తే వరదలు వచ్చి సగం ఊరు కొట్టుకుపోతుంది. వర్షాలు లేకపోతే తాగటానికి గుక్కి నీళ్లు దొరకవు. మీరేం కంగారు పడకండి, బావులున్నాయి. నీళ్లు కావలిస్తే 2 నిలువుల తాళ్ళేసి చేదుకోవాలి అంతే. శాంత, ఈ పెట్టె లోపల పెట్టించు. మాస్టారు, స్కూల్ చూపిస్తా పదండి. వెంకటేశ్వరరావు గారు, ఇదే మన స్కూలు. మూతబడి 3 నెలలైంది. మీకంటే ముందున్నాయన ఇంతకంటే మంచి ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు. కనీసం మీరైనా ఉంటారా? తప్పకుండా. ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరికేదాకా గ్యారంటీగా ఉంటాను. నాకు తెలుసయ్యా, ఈ స్కూలు జాతకమే అది. శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పంతులు గట్టిగా 2 నెలలున్న పాపాను పోలేదు కదా. అంతే మరి, మా సౌకర్యం కోసం మీ భవిష్యత్తు చెడగొట్టుకోమని చెప్పలేం కదా. ఇవిగో తాళాలు. మీరెంతకాలం ఉంటారో ఏమో ఆ పరమాత్ముడి దయ. మంచి ముహూర్తం చూసి తలుపులు తెరవండి. ఏదో మీ దయ వల్ల మా పిల్లలకు 2 అక్షర ముక్కలు అబ్బాయంటే అదే మాకు 10,000. మీకోసం ఒక ఇల్లు కూడా ఏర్పాటు చేశాం. చాలా సౌకర్యంగా ఉంటుంది. వెంటనే ఉత్తరం రాసి మీ వాళ్ళని పిలిపించుకోవచ్చు. రండి చూదురు గాని. ఏరా బాబు, ఎందుకు అడుస్తున్నావు? మాస్టర్ గారు కొట్టారక్క. చేయి కందిపోయిందే. ఆలస్యంగా వచ్చానని. అది అడుగుతాను. ఊరుకోమ్మా, ఏడోకాడు. నేను అడుగుతానుగా. తండ్రి అడుగుకోమ్మా.
ఏమండి మీరేనా ఇక్కడికి వచ్చిన కొత్త మాస్టారు? అవును. ఆహా, నాకు తెలియక అడుగుతాను. మీరెంత మాస్టర్ అయినా పిల్లల స్కూల్ కాస్త ఆలస్యంగా వస్తే ఇలా చేతులు వాయిపోతారా? ఓహో, నేను ఆలస్యంగా వచ్చినందుకు కాదండి కొట్టింది. ఎందుకురా ఆలస్యంగా వచ్చావని అడిగితే నా ఇష్టం, నేను అలాగే వస్తా అన్నాడు వాడు. మీరైతే ఏం చేస్తారు? ఏరా అలాగన్నావా? నో బంగారు తండ్రి, నో బంగారు కొండే. చూడండి మాస్టారు, పిల్లలంటే ఎప్పుడు ఇలాగే ఉండాలి. అల్లరి చేస్తేనే వాళ్ళ పిల్లలు, లేకుంటే మీరు నేను అల్లరి చేస్తావా? వీడిని కన్నప్పుడు నేనెంత కష్టపడ్డానో మీకేం తెలుసు? ఏమండి, వీడు మీ పిల్లడా? వీడొక్కడే ఏమిటండి, ఇక్కడ ఉండే వాళ్ళలో సగం మంది నా పిల్లలు. సగం మందా? ఉమ్, ఈ వయసులోనా? ఈ వయసులోనే. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, కాన్పుకి ఎంతమంది అండి? భలేవారండి, కంటేనే పిల్లలా? ఆహా. వీళ్ళంతా నేం పురుడు పోస్తేనే పుట్టారు. ఓహో, అదే ఆ సంగతి. అలా చెప్పండి. ఒరే నాన్న, ఇక మీదట మాస్టర్ నిన్నేమైనా అంటే నాతో చెప్పు. ఆయనకి నేను ఇంకా చాలా చెప్తాను. ఏరా, వచ్చినట్టు మళ్ళీ నాకేం చెప్తుంది? నీతో నేనంట. అలా చిరాకు పడితే ఎలాగరా? నేను చెప్పేది కూడా కాస్త చెవిని వేసుకో. ఎక్కడో మంచి సంబంధం ఉందని మీ మావయ్య దగ్గర నుంచి నిన్న ఉత్తరం వచ్చింది. మీ అక్కయ్యకి వయసు కూడా ముదిరిపోతుంది. ఇవన్నీ నువ్వు చెప్తేనే కానీ నాకు తెలియదమ్మా. నా చదువు కోసం నీ ఆస్తిని నగల్ని కూడా అమ్మేశావు. ఏదైనా 500-600 వచ్చే మంచి ఉద్యోగం వస్తే ఎవరి కాళ్ళలో చేతిలో పట్టుకుని 3-4 వేలు అప్పు చేసి అక్కయ్య పెళ్లి చేసేద్దామని, ఆ తర్వాత నెలకి 200 చొప్పున అప్పు తీర్చేద్దామని ఎన్నో కళ్ళు కన్నా. కానీ నా సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోతోంది. అక్కయ్య పెళ్లి చేయలేకపోతున్నానే అని నాలో నేను కుమిలిపోవడం కన్నా మరేమీ చేయలేకపోతున్నాను. అమ్మా, ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరుకుతుందేమోనని విష ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఇంతకన్నా ఏం చేయను. నీకేమైనా తోస్తే చెప్పు. అమ్మా, తమ్ముడు మాత్రం ఏం చేస్తాడే? వచ్చిన జీతం మన చేతుల్లోనే పోస్తున్నాడు కదా. ఇంతకు నా కాలం కలిసి రాలేదు. కాలం కలిసి రాలేదని చూస్తూ ఊరుకుంటామంటే ఊరుకోలేం. ఊరికే అనుకుంటే మాత్రం అవుతుందా? తమ్ముడు చదువుకి వాడి తెలివితేటలకి తగిన ఉద్యోగం రాలేదంటే అది నా దురదృష్టమేనమ్మా. అయ్యా, కళ్ళజోడు తీశారు, ఏదో కంట పడింది. అలకరా 10 ఏళ్ల నుంచి పాడా దగ్గర పడున్నాను, ఆ మాత్రం తెలియదు. అయ్యగారు కళ్ళజోడు తీశారంటే ఏదో జోడు కోసమే. ఏడ్చోలే. అవును, మనం ఈ ఉయ్యాల ఊగలమా? ఆడదే ఊగలేదు, మనం ఊగలేమా? ఊగలం ఊగలం. బాబు, ఇలా రా, ఇలా రా. దాదా దాదా, ఉయ్యాలకు చెప్తావా? ఊపు. ఊపు ఊపు, జోరుగా ఊపు ఊపు. అయ్యో అయ్యో, అయ్యో ఏంటి మాస్టారు పడ్డారా? లేదండి. వెనకటికి ఒక ఆయన బురదలో పడ్డా మీసాలకు మట్టి అంటలేదు అన్నట్ట. అలా ఉంది. లేవండి లేవండి.
ఏంటి దెబ్బ తగిలిందా ఏది అయ్యో ఉండండి పదండి మంచిగా ఉందా కొంచెమే ఇప్పుడు వెళ్ళి కూర్చోండి అదే వద్దండి. నేనుండగా భయం ఏంటి మాస్టర్ కూర్చోండి కూర్చోండి ఉండండి ఉండండి ఇప్పుడు కూర్చోండి అయ్యో అలాగే నా కూర్చున్నది సరిగ్గా మధ్యలో కూర్చోండి ఇప్పుడు ఈ తాళ్ళు రెండు సమానంగా పట్టుకోవాలి తెలిసిందా గట్టిగా పట్టుకోండి ఊగుతున్నప్పుడు అటు ఇటు వరకూడదు అలాగే. గట్టిగా పట్టుకోండి ఇప్పుడు రండి అయ్యో ఉయ్యాలాగేలాగా అది కూడా తెలీదా మాస్టారు ఉయ్యాల ఊగి ఊగి ఉన్న చోటే అయిపోతుంది అవును ఉన్న చోట ఆగిపోతుంది. ఇప్పుడు